సల్కం చెరువు ఆక్రమణపై స్పందించరా అధికారుల తీరుపై హైకోర్టు అసంతృప్తి, కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణ వాయిదా. హైదరాబాద్ పరిధిలో సల్కం చెరువు బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ సంస్థ చేపట్టిన నిర్మాణాలు, జిహెచ్ఎంసీ అనుమతులు, సల్కం చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణలపై హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో హైడ్రా, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, నీటిపారుదల శాఖ, విద్యాశాఖలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. అధికారికంగా ఎఫ్టీఎల్ నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశాక ఎఫ్టీఎల్ ఎలా తగ్గుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చెరువు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని, చెరువుల్లో నిర్మాణాలు ఉన్నాయో లేదో కూడా చెప్పడం లేదని, ఇన్నేళ్లుగా నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆ శాఖ ఆదేశిస్తుందని చెప్పేసి కూడా అయిపోతుంది. అదే విషయానికి చెప్పండి, అదే చెప్తున్నా. నడీ చెరువులో ఉన్నటువంటి సల్కం చెరువు మీద ఎట్లాంటి చర్య తీసుకోదు హైడ్రా. నిన్న హుసేన్ సాగర్కి సంబంధించిన దాని మీద ఒక దగ్గర జలమండలి నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత నక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ దాటి అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ దూరం ఉన్నట్టు ప్రదీప్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఒక 17 అంతస్తుల బిల్డింగ్ ఉండే. అక్కడ ఆల్రెడీ కొంతమంది కొన్నారు, కొంతమంది గృహప్రవేశాలు కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ పార్క్ పక్కనే ఉంటుంది, పార్క్ పక్కనే ఉంటుంది. అక్కడ నోటీసులు ఇచ్చిపోయారు, అనుమతులు రద్దు చేసిపోయారు. బిఎస్ మక్తా ఉంటుంది చూసిన, బిఎస్ మక్తా నుంచి కొద్దిగా లోపలి పోతే పార్క్ హోటల్ ఉంటుంది. పార్క్ హోటల్ దాటగానే ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అక్కడ ఆ తర్వాత అక్కడ కొత్తగా శోభా వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ చేస్తారు. అవన్నీ పక్కన వదిలిపెట్టి కక్ష సాధింపు చర్యల మీద భాగమే ఈరోజు హైడ్రా పనిచేస్తుందనడానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏదైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్కి ఇచ్చినటువంటి ఏదైతే నోటీసులే. ఎందుకంటే పార్క్ హోటల్ కొంచెం ముందుకే ఉంటుంది, దానికి ఎలాంటి నోటీసులు ఉండవు. ఆ తర్వాత కొత్త కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి, దానికి ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉండవు. ఇక కొన్ని మక్తా అవన్నీ కూడా అది పక్కన పెడదాం. వీళ్ళకి కావాలని చెప్పేసి దీంట్లో ఏంద్రా అంటే సీఎం రేవంత్ రెడ్డి గతంలో జన్వాడ ఫామ్ హౌస్ మీద ఒక డ్రోన్ ఎగరేస్తాడు, మీకు గుర్తుందో లేదో. అదంతా అది కేటీఆర్ దాని అదని ఇదని చెప్పేసి ఏదో ఇష్టానుసారంగా. ఆ తర్వాత ఆ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నది, అక్కడ అది జరుగుతుంది ఇది జరుగుతుందని చెప్పేసి పెద్ద హల్చల్ చేసి డ్రోన్ ఎగరేస్తే ఏమైంది, దాని నిజమైన ఓనర్ ఎవరైతున్నారో ఆయన కేసు పెట్టేసిండు, ప్రదీప్ రెడ్డి అనేట ఆయన. ఆ కేసు కాస్త అది చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే నిషేధిత ప్రాంతాలకు సంబంధించిన అసలు ప్రాంతంలో డ్రోన్ ఎగిరేయడమే తప్పు. అట్లాంటి విషయం మీద ఆయన తీసుకుపోయి జైలు వేయడంతో ఈరోజు ఆయన దాన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎంత రేవంత్ రెడ్డి అనేది మామూలుగా ఒక సినిమాలో నాకు బాగా గుర్తు, జులై సినిమా అనుకుంటా, బ్రహ్మానందము గంట కొట్టేస్తాడు. గంట కొట్టేసుకుంటే నడుచుకుంటూ వదిలే కొడుతూ ఉంటుంది. అది ఇటు రాగానే రాజేంద్ర ప్రసాద్ అంటారు, గంట కొట్టాలంటే ఇట్లా, గంట కొట్టేయాలంటే ఇట్లా పైకి అని చెప్పేసి ఈయనకి ఇట్లా పట్టుకునే పోతుంటాడు అనమాట. ఇదే నిజంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇట్లాంటి హైడ్రాకు ఆయన ఆదేశాలు ఇచ్చుకుంటూ పోతే దాని మీద ఎక్కడ విశ్వసనీయత పెరుగుతుంది హైడ్రాకు? జనాలను ఏమనుకుంటారు? జనాలనే ఇది కావాలని చెప్పేసి పెద్దోనికో న్యాయం పేదోనికో న్యాయం అన్నట్టు అనుకుంటారా? అంటే ఎవరి పగ కోసం హైడ్రా తంటాలు పడుతుంది? ప్రజాస్వామ్యంలో పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతాయి, దట్ ఈస్ అది. కానీ బ్యూరోక్రాట్స్ కన్నా ఉండాలి కదా. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి కన్నా తెలియాలి కదా, అరే ఇది కాదు భయ్, ఆ పక్కన మనం పార్క్ హోటల్కి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఇవ్వాలి, ఇళ్ళకి ఇవ్వాలి, డైరెక్ట్ ఇస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా సంథింగ్ ఏదో జరగాలి కదా. దాని వెనకమటి కథ ఏంటంటే ఇప్పుడు ఉన్నారుగా మొత్తం రాబందులు, భూరాబందులు అంతా అయిపోయినాయి. ఆ పక్కపట్టు ఏదో ఖాళీ జాగుందట, దాని మీద కోసం అని చెప్పేసి దీని మీద పడుతున్నారు. సరే అది ఏం జరుగుతుంది, ఏం కథ, ఏం కార్ఖానా, అవన్నీ చట్టం అవన్నీ దాన్ని పని చేసుకుని పోతుంది. కానీ అడ్డంగా దొరకడం ఎందుకు అంటున్నా, ఈ దొరకడం ఎందుకు? ఈ ఏదో రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలో భాగంగానో లేకపోతే పగల కోసమో ప్రతీకారాల కోసమో హైడ్రాను ఉపయోగించుకోవడం ఎందుకు? మరి ఇప్పుడు ఇది అడుగుతున్నాడు, సల్కం చెరువులో ఏం చేస్తారు మరి? అర్జెంట్ అలానే ఉంది ఫాతిమా కాలేజ్ అని చెప్పేసి ఇప్పుడు చాలామంది బీజేపీ సోషల్ మీడియా వాళ్ళు కింద పెడతా ఉంటారు, ఏదో అదే ఆడిపోతారు. అవు గట్టిగా కేంద్రంలో మీరే ఉన్నారు కదా, గట్టిగా కొట్టాడొచ్చు కదా. ఇంతకుముందు చెప్పిండు కదా, అదే కిషన్ రెడ్డి ఏమని, అదే నడ్డా ఏమని దిశానిర్దేశం చేశారు, ఈసారి గురి తప్పొద్దు, స్థానిక సమస్యలపై పోరాడాలి, అప్పుడే ప్రజల్లో తమ కోసం భాజపా నేతలు ఉన్నారని విశ్వాసం కలుగుతుందని చెప్పేసి. మరి సల్కం చెరువు గురించి ఎందుకు బీజేపీ ఒక్కడు కూడా సపోర్ట్ చేయడు? ఒక్కడు కూడా మాట్లాడు. ఈరోజు హైకోర్టు మాట్లాడింది గట్టిగా, హైకోర్టు గట్టిగా మాట్లాడు కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఇక వాళ్ళు ఈ నెల 30కి వాయిదా. సల్కం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఓవైసీ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోవడానికి సవాల్ చేస్తూ ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ శ్రవణ్ కుమార్ మరోసారి విచారణ చేపట్టారు. కాలేజీల తరపు సీనియర్ న్యాయవాదులు వేణుగోపాల్, జె రామచంద్రరావులు వాదనలు వినిపిస్తూ ఒక సంస్థను, జె రామచంద్రరావు అంటే ఈ కొంపదీసే బీజేపీ రామచంద్ర అయితే రావు కాదుగా, వాదనలు వినిపిస్తూ ఒక సంస్థను లక్ష్యంగా చేసుకొని పిటిషన్ వేశారనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అక్రమణకు సంబంధించిన
హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను 3 వారాలకు వాయిదా వేశారు. మధ్యంతర ఉత్తర్వులు ఉపసంహరణ అనేది లెక్క. ఇది సల్కం చెరువు. ఇట్లాంటి దాని మీద పెడక నీకు ఇక్కడ బీజేపీ మేము వస్తాం, మేము గెలుస్తాం, మేము వచ్చే ప్రభుత్వం మాదంటే ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని?